హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఒక చాలా ఇంపార్టెంట్ విషయము నీట్ ఎగ్జామ్లో ఎలా ఉండాలి అన్నది చూద్దాం. లైక్ మనం 1 ఇయర్ కష్టం, 1 ఇయర్ చాలా కష్టపడి చదివి ఆ 3 అవర్ నీట్ ఎగ్జామ్లో ఎగ్జిక్యూషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే బయాలజీ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాము అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి కొద్దిగా ఎక్కువ టైం ఇస్తాం. సో ఈ త్వరగా కంప్లీట్ చేయాలి అనే దాంట్లో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు స్టూడెంట్స్, దానివల్ల వాళ్ళు మార్క్స్ లూజ్ అవుతుంటారు. ఈరోజు కొన్ని టిప్స్ మీకు నేను చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే, మనకు బయాలజీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నవి చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సపోజ్ మనము చూసినట్లయితే నీట్ 2024లో నియర్లీ 30 ఆఫ్ ద క్వశ్చన్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చాయి. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే, ఆల్ ద 4 థింగ్స్ లైక్ ABCD 1 2 3 4 ఇలా ఇస్తే ప్రతిదీ మ్యాచ్ చేయడానికి చూస్తారు. సో అక్కడ వాళ్ళకి ఏంటంటే చాలా ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడ నేను ఈరోజు మీకు ఒక టెక్నిక్ చెప్తాను, ఎలా మనము టైం షార్ట్ చేయాలి అన్నది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నీట్ 2024లో మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అని ఇచ్చారు. రైజోపస్, యుస్టిలాగో, పక్సీనియా, అగారికస్. ఇక్కడ లిస్ట్ 2లో మష్రూమ్, స్మట్ ఫంగస్, బ్రెడ్ మోల్డ్ అండ్ రస్ట్ ఫంగస్ అని ఇచ్చారు. ఇక్కడ మనము రైజోపస్ మనందరికీ తెలుసు, రైజోపస్ ఈజ్ ఏ బ్రెడ్ మోల్డ్. సో ఏ మ్యాచెస్ విత్ 3, కానీ యూజువల్గా స్టూడెంట్ ఏం చేస్తారు, రైజోపస్, బ్రెడ్ మోల్డ్, యుస్టిలాగో, స్మట్ అండ్ పక్సీనియా, రస్ట్ అండ్ అగారికస్, మష్రూమ్ ఇలా ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్తే టైం అవుతుంది. అలా కాకుండా మనం ఒక షార్ట్ కట్. ఏంటి ఆ షార్ట్ కట్? సో రైజోపస్ ఈజ్ ఏ బ్రెడ్ మోల్డ్, అది మనకు తెలుసు కదా. సో A3 ఉన్న ఆప్షన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేయాలి, లేనివి డిలీట్ చేయాలి. సో సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ డిలీట్ అవుతాయి. సో అక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ ఆప్షన్ వెంటనే ఏదన్నా ఒక డిఫరెంట్ ఆప్షన్కి వెళ్ళండి. అంటే B కానీ, C కానీ, D కానీ, ఏదో ఒకటే ఎనఫ్. లైక్ నేను Dకి వెళ్తున్నాను. D అగారికస్ ఈజ్ ఏ మష్రూమ్, అది మనకు తెలుసు. సో D1 ఉన్న ఆప్షన్ చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్. సో ఈ చిన్న లాజిక్తో మిగతా 2 చేయకుండానే మనము పర్ఫెక్ట్ ఆన్సర్కు మనం వెళ్ళొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నీట్ 2025లో సిమిలర్ ఎగ్జాంపుల్, మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 ఉంది. ఇక్కడ కూడా లిస్ట్ 1లో టెరిడోఫైట్, బ్రయోఫైట్, యాంజియోస్పోమ్, జిమ్నోస్పోమ్ అని ఉన్నాయి. లిస్ట్ 2లో సాల్వియా, జింకో, పాలిట్రైకమ్, సాల్వినియా అని ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఏ టెరిడోఫైట్ చూస్తే ఇట్ మ్యాచెస్ విత్ సాల్వినియా. మనకందరికీ తెలుసు సాల్వినియా అన్నది ఆక్వాటిక్ టెరిడోఫైట్, కాబట్టి ఏ మ్యాచెస్ విత్ 4. సో A4 ఉన్న ఆప్షన్స్ తీసుకుంటే 1 and 3లో మనకు కనబడుతుంది. సో ఎలిమినేట్ 2 and 4. ఇమీడియట్గా D తీసుకుంటే జిమ్నోస్పోమ్ ఈజ్ జింకో, కాబట్టి D2 అన్నది సెలెక్ట్ చేసుకుంటే వీ కెన్ ఈవెన్ ఎలిమినేట్ థర్డ్ ఆప్షన్. అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మనకు లెస్ దాన్ 10 seconds ఆర్ 15 secondsలో ఇలాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ను ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ వెల్. మనకు మీరు ఈ ఒక 3-4 పేపర్స్ మీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో మీరు ఒకసారి చెక్ చేస్తే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ రకంగా చేశారంటే మన ఇంటర్నల్ ఎగ్జామ్స్లో, ఫైనల్ ఎగ్జామ్లో మనకు చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయగలం. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.